తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని ఆలేటిపాడు గ్రామ పంచాయతీ నందు శుక్రవారం జరిగిన ఉపాధి హామీ గ్రామ సభలో 2 వర్గాల మధ్య ఫీల్డ్ అసిస్టెంట్ నియామకంపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు, పోలీసులు ఎంత చెప్తున్నప్పటికీ 2 వర్గాల వారు తగ్గేదే లేదన్నట్టు బిహేవ్ చేశారు. ఇక వివరాల్లోకి వెళితే గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చెంగయ్యను తొలగించడం జరిగింది. ఆ స్థానంలో అధికార పార్టీ మోహన్ కుమార్ అనే వ్యక్తిని నియమించింది. ఆ వ్యక్తిపై గ్రామంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దాంతో గ్రామస్తులు ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతికి పాల్పడుతున్నారంటూ పనులకు వెళ్లడం మానేశారు. దానికి తోడు గత 15 సంవత్సరాలుగా ఎస్సీ వర్గానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పనిచేస్తున్నారని, ఈసారి బీసీలకు కేటాయించాలని గ్రామస్తులు, అధికారులు పట్టుబట్టారు. అసలు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీఓ గ్రామ సభకు హాజరు కాకపోవడంతో గ్రామ సర్పంచ్తో పాటు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఏపీఓకి బదులు టెక్నికల్ అసిస్టెంట్ హాజరు కావడంతో గ్రామస్తులు మూకుమ్మడిగా సాయంత్రం 4 గంటల వరకు గ్రామ సభ జరగనేలేదు. మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు చేపట్టినటువంటి మనకు గ్రామీణ అభివృద్ధి ఎలా మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద ఇప్పుడు మన ఆర్థిక సంవత్సరానికి చేపట్టేటువంటి పనులు, జరిగిపోయిన పనులు, ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం చేపట్టే పనులు ఏ అయితే మీరు కావాలనుకుంటారో, ఈ గ్రామ సభలో మీరు ఏ అయితే వర్క్లు అయితే చేపడతారో అయ్యే నెక్స్ట్ చేస్తారు, ఈ ఆర్థిక సంవత్సరం చేస్తారు కాబట్టి మనకు సంబంధించినటువంటి ఏ వర్క్లు కావాలి, మన మౌలిక సదుపాయాలకు సంబంధించిన వర్క్లు కూడా ఉన్నాయి. ఏంది సీసీ రోడ్లు, డ్రైనేజీ, తూములు, కలవర్ట్లు ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. ఎక్కడైతే అవసరం ఉన్నాయో మన గ్రామ పంచాయతీకి దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మీరు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినట్లయితే మనం రిజిస్టర్ ఆమోదపరుచుకున్న తర్వాత ఆ వర్కులు నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి మనకి ఏ అయితే ఇంపార్టెంట్ ఉంటాయో దాని ప్రకారం చేపట్టబడతాయి. కానీ మనం ఏ వర్కులు పెట్టుకున్నాం అనేది మనకు కొన్ని ఇచ్చారు, అవి చదువుతాను. దాని ప్రకారం మనం వర్కులు మన గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వర్కులుగా మనం చేపడితే అవి రాసుకునేసి నెక్స్ట్ వర్క్ చేపడతాం. ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ అనుబంధ పనుల జాబితా ఏంటంటే కొత్తగా ఫీడర్ కాలువలు నిర్మించట, కొత్త పంట కాలువలు నిర్మించడం, పంట కాలువలో పూడికి తీయటం, ఇరిగేషన్ కాలువలో పూడికి తీయట, పెద్ద కాలువలో డ్రైన్లలో పూడికి తీయటం, మైనర్ డిస్ట్రిబ్యూటర్ కాలువలో పూడికి తీయటం, నర్సరీల పెంపకం, మునగ నర్సరీల పెంపకము, టేకు మరియు ఇతర అటవీ జాతుల నర్సరీల పెంపకము, కెనాల్ గట్లు యొక్క మొక్కల పెంపకం, ప్రభుత్వ సంస్థల మొక్కల పెంపకం, గ్రీనింగ్ ఆఫ్ విల్లాస్ కొండ ప్రాంతాల్లో మొక్కలు పెంచడం, అవి మనకు లేవు కాబట్టి ఈ అవసరం లేదు. రోడ్డుకి ఇరువైపుల మొక్కల పెంపకం, గట్లపై మొక్కల పెంపకం, ఎంఐ ట్యాంక్ ఇతర తీర ప్రాంతాల్లో నల్లతమ్మ చెట్ల పెంపకం, పశువుల నిరోధక కందకాలు, రోజుల వేతనం ఉపాధి కల్పించుట, సుస్థిర ఆస్తుల కల్పన, పేదల జీవనోపాధి సుస్థిరపరచడం, సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని పోతూ సమ్మిళితమైన అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ చట్టం బలోపేతం చేయటం. రాజీ లేని అంశాలు ఏంటంటే ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో రాజీ లేని అంశాలు ఏంటంటే యంత్రాలు మరియు కాంట్రాక్టుల నిషేధము, గ్రామ పంచాయతీలో నమోదు చేసుకునే ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల వేతన ఉపాధి, పనిచేసిన 15 రోజుల్లోపు వేతనాలు చెల్లింపు, స్త్రీ పురుషులకు సమాన వేతనం, గ్రామ సభలు గుర్తించినటువంటి పనులను గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు మరియు జిల్లా పరిషత్తు నందు ఆమోదింపబడిన పనులను మాత్రమే చేపట్టాలి. ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఉన్నారు కదా, ఎవరికైతే జాబ్ కార్డు లేదో
వాళ్ళు జాబ్ కార్డులు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇస్తే ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా వాళ్ళకి జాబ్ కార్డులు నమోదు చేసి ఇస్తాం. 300 మంది ఉంటే 15 మందే పనికి పోతున్నారు, 285 మంది ఇంటికాడనే ఉంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు ఎక్కడ ఏవి తెలియకుండా పోతున్నారు. దానికి ఈ సమస్య పరిష్కరించాలని వచ్చిన అధికారికి సెక్రటరీ గారికి నేను కోరుకుంటున్నాను. కాబట్టి కొందరు ఇంటిగా ఉన్నారు, దీని సమస్య తీర్చేదాకా ఏ పని జరగకూడదని నేను కోరుకుంటున్నాను. మన గ్రామానికి ఏ పనులు కావాలో మనకన్నీ మన సర్పంచ్ గారికి మన ఫీల్డ్ అసిస్టెంట్ మీరు చెప్తే అన్ని మేము రాసుకొని ఆ ఎస్టిమేషన్ వేసి ఆ ప్రణాళిక చేసుకుని ఈ ఫైనాన్షియల్ ఆర్థిక సంవత్సరం అంతా మన ఉపాధి హామీలో మనం పెట్టుకోవచ్చు. ఏ పనులు కావాలో మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.